ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? లేక చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి అనుకుంటున్నారా? సరే ముఖ్యమంత్రి ఎవరన్నది పక్కన పెట్టండి. ఒక కేసు అన్నది ఉంటే అందులో బాధితులకి న్యాయం చేయాలా? లేక నిందితులకి న్యాయం చేయాలా? నిన్న క్లియర్‌గా ప్రసాద్ ఆదిత్యమాల్ అని చెప్పేసి రాజమండ్రిలో జరిగిన ప్రమాదంలో మన డాక్టర్ ప్రియాంక చనిపోతే ఆ తల్లి చనిపోతూ కూడా తన అవయవాల ద్వారా 5గురిని బ్రతికించింది. బ్రెయిన్ డెడ్ అయింది. పాపం ఇంక నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు, అవయవదానం చేశారు. ఈరోజు వాళ్ళ ఊరు కర్నూలు దగ్గర ఊరు, బట్ వాళ్ళ నాన్న వెంకటేష్ గారు రియల్ ఎస్టేట్ చేస్తారు. ఈ గద్వాల దగ్గర ఎక్లాస్పూరికి మారి ఉన్నారు. ఈరోజు అక్కడ అంచుకలు చేస్తారని అన్నారు. ఈ అమ్మాయి రెండో అమ్మాయి, ఆయనకు 3 కూతుళ్ళు. ఈ అమ్మాయి చాలా మెరిట్ స్టూడెంట్ ప్రియాంక. కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసింది. ఇప్పుడు డెర్మటాలజీ మొన్న ఫిబ్రవరిలోనే జాయిన్ అవ్వడం జరిగింది ఈ రాజానగరం నుండి ఈ జిఎస్ఎల్ కాలేజీలో. ఇక మొన్న ఇన్సిడెంట్ జరిగింది 3వ తారీఖున. ఈరోజు 8వ తారీఖు, 8వ తారీఖు. నిన్న మనం మాట్లాడుకున్నాం. మొన్న మీడియాలో కూడా రాలేదు, జస్ట్ జనానికి తెలిసింది. అంటే 3వ తారీఖు ప్రమాదం జరిగితే 4, 5, 6 3 రోజుల పాటు కేసును అలా పక్కకు పెట్టారంటే ఏంటంటే అర్థం? ఎవరు పట్టించుకోలేదని అర్థం. పోలీసు వచ్చేసి లైట్ ఇచ్చుకున్నారని అర్థం. చుట్టుపక్కల కూడా అంతే పట్టించుకునేదని అర్థం. ఇంకా చెప్పాల్సి వస్తే నేను తర్వాత ఒకళ్ళిద్దరు హైలైట్ చేస్తే అప్పుడు ఇది సీఎం ఆఫీస్ దగ్గర వెళ్ళిపోయి, డిప్యూటీ సీఎం ఆఫీస్ దగ్గర వెళ్ళిపోయి వాళ్ళు గట్టిగా మాట్లాడితే అప్పుడు కేసులు పెట్టారు. అది కూడా హత్యాయత్న కేసులు పెట్టారు. అంతకుముందు జస్ట్ హిట్ అండ్ రన్ కేసు పెట్టారు. ఇప్పుడు మనం వీడియోలు ఇచ్చిన తర్వాత ఏమంటారు హత్యాయత్న కేసులు పెట్టారు. పదే కదా చంపబోయింది. తర్వాత ఇంకో దారుణమైన విషయం ఇక్కడ నేను చెప్పదలుచుకుంది. ప్రసాద్ ఆదిత్య మాల్లోకి వాళ్ళు వచ్చేటప్పుడే తేడాగా వచ్చున్నారు. అది గమనించినటువంటి స్టాఫ్ ఏం చేయాలి? వారిని జాగ్రత్త దగ్గరుండి బయటకు పంపించాలి. బట్ మీరు వెళ్ళి కారు చూసి వెళ్ళండి అన్నారు. ఇక దాంతో ఆ తాగిన మొత్తంలో వచ్చేటోళ్ళు పాపం ముందున్న ప్రియాంక ఉమేష్ని గుద్దారు. ఇక అక్కడ ప్రియాంక కింద పడగానే చుట్టుపక్కల అంతా అలర్ట్ అయ్యి ఉన్నప్పటికీ ఇక బండి అలాగా బానిచ్చారు. వాళ్ళ మీద హత్యాయత్న కేసులు పెట్టారు. ఓకే, ఈ ప్రసాద్ ఆదిత్య మాలను చూస్తారా, వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు తాగి వచ్చారన్నది వీళ్ళు గమనించారు. మరి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇబ్బంది చేస్తారన్నప్పుడు దగ్గరుండి మరి కారు బయటికి పంపాలి కదా, అలా వీళ్ళు చేయలేదు. సో యాజమాన్యం, మాల్ యాజమాన్యం మీద కేసులు పెట్టాలి. అండ్ ఉమేష్ పాపం కోలుకుంటూ ఉన్నాడు, డాక్టర్, అతను రేడియాలజీ డాక్టర్. ఇక ప్రియాంక మరణించింది, అవయవదానం చేశారు. ఓవరాల్ ఈ కేసు మొత్తం ఇంకొక కీలకమైనటువంటి విషయం, వాళ్ళు స్టూడెంట్స్ కాదంట. ఎవరు? దుష్యంత్ స్టూడెంట్ కాదంట, సున్నం బట్టీల వ్యాపారంట. తర్వాత వచ్చేటప్పటికి యాండ్రూ జోసెఫ్, అతను ట్రావెల్స్ బిజినెస్ చేసుకుంటాడట. ఇద్దరు కూడా రాజమండ్రిలో స్కాచ్ మద్యం దుకాణం ఏదైతే ఉందో అందులో మందు కొనుక్కొని ఈ 3వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి మందు తాగుతున్నారట. ఒక చోట కారు ఆపి దగ్గర, ఇంకో చోట కారు ఆపి దగ్గర కారులో మద్యం తాగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? కారులో మద్యం తాగి పీకల దాకా 3-4 గంటల మందు తాగి మాల్కి వచ్చేసి ఆ రకం గొడవ చేస్తూ ఉంటే మాల్ యాజమాన్యం ఏం చేస్తుంది? మాల్ యాజమాన్యం మీద కూడా కేసు పెట్టాలి. తర్వాత ఎవరైతే ఈ కేసులో నెగ్లెక్ట్గా ఉన్నారో, నెగ్లిజెన్స్ ప్రదర్శించారో పోలీసులు, వాళ్ళ మీద కేసు పెట్టాలి. అండ్ లోకల్గా ఎవరైతే ఈ దుష్యంత్కి తర్వాత వచ్చేసి ఆండ్రూ జోసెఫ్ సపోర్ట్గా వచ్చి కేసును డైల్యూట్ చేద్దామని చూస్తారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరాలన్నా, ఏపీలో జనం కొంచెం ప్రశాంతంగా బతకాలన్నా, ఇక మీదటన్నా ఏపీ పోలీసులు బాధితుల పక్షాన్ని ఉండేలాగా చేయండి. అన్నిటికీ మించి మరలా చెప్తున్నా, కేసు ఏదైతే ఉందో దానిని కేసుగా తీసుకోండి తప్ప డైల్యూట్ చేసే విధంగా చేయకండి. సిదిరి అప్పలరాజు అలాగే చేశారా? అది కూడా ఎంత దారుణంగా కేసు డైల్యూట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏపీ పోలీసులో ప్రక్షాళన జరగాలి సార్. 3 నిమిషాలన్నా 4 నిమిషాలు వచ్చింది. ఖచ్చితంగా వీడియో అందరికీ షేర్ చేయండి. ఏపీ పోలీసులో మార్పు రావాలి, ఏపీ ప్రజానికుల్లో మార్పు రావాలి, ఏపీ పాలకుల మైండ్ సెట్లో మార్పు రావాలి. అంతిమంగా ఏపీలో ప్రక్షాళన జరగాలి. నిజంగా ప్రియాంక ఆత్మకు శాంతి చేకూరే వరకు ఖచ్చితంగా మనం ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నాం. ఆ తల్లి నిజంగా మరణిస్తూ కూడా నిజంగా అవయవదానం చేసి 5 కుటుంబాలకి ఓ రకంగా ప్రాణం పోసింది మహాతల్లి.